ఏమండోయ్ బాగున్నారా అందరూ? నా పేరు దబిడి దిబిడి దామోదర్ అండి. నాకు సినిమాల పిచ్చ తెగ ఉందండి. సినిమాల పిచ్చ మీద పడి అసలు నేను ఇంట్లో పనులు కూడా చేయనండి. నా ఇల్లునే పట్టించుకోనండి. అయితే మా ఊళ్ళో కుర్ర పొరగాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అవతార సినిమా బాగుంది, అవతార సినిమా బాగుందని ఒకటే గోలండి మా ఊళ్ళో. ఏందా ఈ అవతార సినిమా? అసలే నాకు సినిమా అంటే పెచ్చ కదా, ఈ అవతారం ఏంది ఏందని ఆ పొరగాలికి అడిగిపోయి అడిగానండి. అడిగితే వాళ్ళు సెల్లులో చూపించారండి ఆ సినిమా గురించి. ఇదేదో బాగుంది కదా అని మా పక్కూరి సిడి అనే సత్తుబోలే అక్కడ పోయి థియేటర్లో కూర్చున్నానండి. కూర్చోంగలోనే ఏదో పెట్టారండి కళ్ళజోడు. ఆ సినిమా 3D అంట. 3D అంటే నాకు అర్థం కాలేదండి. హాల్లో పోయి కూర్చున్నాక సినిమా స్టార్ట్ చేస్తే ఉందండి. వామ్మో ఏందో గద్దలు వచ్చి మేడ పడుతున్నాయండి. వామ్మో ఇదేందని భయం వేసిందండి. నాకు భయం వేసి పక్కనట పట్టుకున్నానండి. ఏం కాదు సినిమా చూడు మామా అన్నారు. చూశానండి గట్టిగా నిల్చొని. ఆ సినిమా ఉందండి. నేను పోయిన అరగంట దాటిని కానుంచి అబ్బోబ్బోబ్బో ఏందో గద్దలో పెట్లో అదేందో పై నీళ్ళు వచ్చి నా మీద పడి నేను నీళ్ళలో కొట్టుకుపోయినట్టు ఉందండి. సినిమా మాత్రం సెంటిమెంట్ సీన్లో సగం కానించి మాత్రం నాకు పెచ్చెక్కిందండి. సూపర్ అండి. ఏమండి నేను అసలు విషయం మర్చిపోయానండి, మీకు చెబుదాం అనుకున్నా. ఎందుకంటే నేను చూసిన సినిమాని జనానికి చెప్పకపోతే నాకు కడుపులు లేపు ఆగదండి. ఆ చెబుదాం అనుకున్నది మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చిందండి. అందుకే చెబుదామని మళ్ళీ వచ్చి ఆలోచించా. ఏందో తెలుసా అండి, ఈ అవతార సినిమా మన గ్రంథాల్లోంచి రాసుకున్న కథ అంటండి. అబ్బబ్బబ్బబ్బా, ఆ రాముడు కథల్లోంచి ఈ భారతాల్లోంచి తీసుకొచ్చి ఆ బిట్టు ఈ బిట్టు కలిపి అవతారు తీశారండి. ఇంకో విషయం తెలుసా అండి, ఏమండి అసలు విషయం మర్చిపోయానండి. ఈ సినిమా తీసిన డైరెక్టర్ అండి ఏదో జేమ్స్ కెమెరాన్ అంటండి, మహా తీసాడండి సూపర్గా. అంత సూపర్గా తీసినా కూడా మన తెలుగు డైరెక్టర్ ఉన్నాడా, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన కాడికి జూమ్లో ఫోన్లో మాట్లాడుకొని నేను తీసే సినిమా మీరు తీసే వారణాసి సెట్లో ఒక్క 2 షూట్లు తీస్తానని చెప్పాడండి. ఎంత గొప్ప విశేషం అండి. అబ్బా అది నాకు బాగా నచ్చిందండి. ఇకపోతే సినిమా క్లైమాక్స్కి వచ్చాలండి. అవ్వ లాస్ట్ సీన్లో ఉందండి సూపర్. నేను ఏమనిపించిందంటే అండి, ఇంటికి పోయి మా ఫ్యామిలీ మొత్తాన్ని తెచ్చి చూపిద్దాం అనుకున్నా. ఏమండి ఫస్ట్ మీకు తెలియజేద్దామని ఊళ్ళో నా కడుపులో పేగదగా ముందు ఊళ్ళో వాళ్ళకి మొత్తానికి చెప్పి ఆ తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్తానండి. ఓకేనా? ఓకేనండి. ఏమన్నా అన్నట్టు మర్చిపోయానండి, ఇలాంటి సినిమా అప్డేట్ కోసం మా వైకే టీవీ ఎంటర్టైన్మెంట్స్ని ఫాలో అయిపోండి. ఓకేనా? అబ్బో ఉంటానండి. ఏందో కడుపులో గుడగొడ అంటుందండి. వస్తాను మరి. అబ్బో.